రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. దీనికి చిరంజీవి, ఎమ్మెల్యే రోజాను ఓ ఉదాహరణగా చెప్పుకోవాలేమో. ఇద్దరూ ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. తెర వెనుక జరిగిన వ్యక్తిగత విషయాలు సైతం బహిరంగపరుచుకున్నారు. వీరిద్దరిలో ఒకరు రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. మరొకరు రాజకీయాల్లో కొనసాగుతూ బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం వైసీపీ అధినేత జగన్కు చెందిన న్యూస్ ఛానల్ ఓ ఫన్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ కోసం జగన్ తన పార్టీ ఎమ్మెల్యే అయిన రోజాను బరిలోకి దింపాడు. చాలా సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో రోజా, చిరు నుంచి అనేక సమాధానాలు రాబట్టింది. అయితే దీని వెనుక జగన్ వ్యూహం ఉందనేది రాజకీయ వర్గాల మాట. చిరంజీవి 2019 ఎన్నికల నాటికి పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. అది కూడా వైసీపీలోకి జంప్ అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరును ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ చేయడం జరిగిందని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో వేచి చూడాలి. Like and subscribe Eagle Media Works.